జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఈ కుంకుమను తాకి ఈ దుర్గమ్మ మాట విను. తెల్లవారేసరికి నీ జీవితంలో నువ్వెప్పుడూ చూడని ఒక శుభవార్తని అందిస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఈ అమ్మపై నమ్మకం ఉంటే, ఈ అమ్మని నువ్వు నమ్మేది నిజమైతే ఇప్పుడే ఈ క్షణమే విను. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నేను మారుస్తాను కదా. ఈ దుర్గమ్మకి ఎంతో ఇష్టమైన ఈ కుంకుమని నువ్వు తాకావు అంటే జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తప్పకుండా మారుస్తాను. అవును, ఇప్పుడు నువ్వు ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో సతమతమవుతున్నావు కదా. అంతా కూడా భారం నాపై వేసి ప్రతిదీ కూడా నువ్వు అనుకున్న సమస్యలన్నీ కూడా నాతో చెప్పుకొని బాధపడుతున్నావు. అందుకే నీకోసంగా ఈ మాటల్ని తీసుకొచ్చాను. ధైర్యాన్ని అందించడానికి నా వాక్కుల్ని ఈరోజు అందించబోతున్నాను. మనసు పెట్టి ఆఖరి వరకు విన్నావు అంటే నీకున్న బాధలు, సమస్యలు, ఆలోచనలు అన్నీ కూడా తొలగించేస్తాను. మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకొని అన్నిటినీ పక్కన పెట్టి ఇది విను చాలు. నేను నీకు ఏం చెప్పబోతున్నానో క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం. ఆలోచించకుండా ఈ కుంకుమని తాకావు అంటే తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక శుభవార్తని అందిస్తాను. నీ మనసును, నీ గుండెను తీటుగా చేసుకుని విను. నీకు ఒక బంధం దూరం కాబోతుంది. మరి ఇంతకీ అది ఎవరు అనేది తెలుసుకుంటే నీకే అర్థమవుతుంది. ఏ కారణం లేకుండా నా ఈ మాటల్ని ఈరోజు నువ్వు వినడం లేదు, నీ కంటికి కనిపించదు. ఏ కారణం లేకుండా నీ ముందుకి అస్సలు ఈ సందేశం రాదు. మరి ఎంతసేపని అలా చూస్తూ ఉంటావు చెప్పు. ఈరోజు ఈ దుర్గమ్మ వాక్కు నువ్వు వినడం లేదు. ఒక్క మాటలో నిజం చెప్పాలి అంటే ఇది నీ సందేశం. అవును, నీ ముందుకి వచ్చింది అంటే నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏంటి అనేది నువ్వు తెలుసుకునే తీరాలి. నీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, ఒక రహస్యంగా, ఒక మార్పును, అలానే నీ గురించి నువ్వు ఈ సందేశంలో తప్పకుండా తెలుసుకోబోతున్నావు. నీకు దూరమైన ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఏంటి? అలా శాశ్వతంగా దూరం అయితే నేను ఎలా ఉండాలి? దీనివల్ల నీకు ఆ బంధం అనేది దూరం కాబోతుంది. అసలు ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాల గురించి నేను నీకు తెలియజేస్తాను, విను. నాపై నువ్వు నమ్మకం ఉంచి, గౌరవం ఉంది కదా, భక్తి ఉంది కదా, 2 నిమిషాలు విను చాలు. ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలను నేను చెప్పాలి. నీ ఆలోచన గురించి చెప్పాలి. నీ నడవడిక, ఇవన్నీ చెప్పాలి. బిడ్డా, ఒక జ్ఞానమైనటువంటి గొప్ప వ్యక్తివి నువ్వు. మంచి తత్వం కలిగినటువంటి ఆలోచనలున్న వ్యక్తివి నువ్వు. చాలా రకాలుగా మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపం, అలానే బయటకి నువ్వు నవ్వుతూ కనిపిస్తావు. లోపల యుద్ధమే జరుగుతుంది అని నాకు తెలుసు. నీ మనసు చాలా అమాయకంగా, హృదయం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమతో, శుద్ధమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటుంది. నీ బంధాలు, లోతైనటువంటి బంధాలు ఎవరిని కూడా ఒక్కసారిగా ఎవరైనా సరే సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీడలా నిన్ను వెంటాడుతున్నాయి. అన్నీ కూడా నీతో వెంటపడి వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం ఉంది. అది ప్రతి మనిషికి కూడా నీలానే నిజాయితీగా ఉంటారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. పెద్ద ఎదురు దెబ్బ తినేటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఈ సందర్భంలోనే నీ హృదయం అనేది బాధను అనుభవిస్తుంది. ఇతరుల్ని అతిగా నమ్మటం, అతిగా మోసపోవడం, ఆ తరువాత హృదయం నొప్పిని తినడం, గాయపడ్డం, ఇవన్నీ సర్వసాధారణమే. అందుకే నువ్వు ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిందే.
అక్కడే నువ్వు నిజంగా నీ బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మరి లాక్కుంటున్నావు. అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ సంవత్సరం నుంచి కూడా నీకు అంతా కూడా బావుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నేను నీ చేతుల నుండి నిదానంగా దూరం చేయబోతున్నాను, తొలగించబోతున్నాను. అది నీకు బాధగా ఉంటున్నది చూడు. అయితే కంగారు పడకు, భరించు. దానికి కూడా కారణం లేకపోలేదు. కొన్ని ఉన్నాయమ్మా. నీ పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత కూడా మారుతుంది, కర్మ ఫలాలు కూడా మారుతాయి. అవి పర్యవసానమే. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. నీ జీవితంలో ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని గనుక పరిశీలిస్తే అదే నీకు రాబోయే కొన్ని రోజుల్లో నీ బంధం అనేది ఒకటి దూరం కాబోతుంది. కొన్ని మార్పులు, అరుదైన కొన్ని విషయాలు జరగబోతున్నాయి. నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి. నీ మనసుని కూడా నీ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. ఇంతకీ ఏం చేస్తారంటే, ఇక్కడ స్వయంగా నేను నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను. ఈ పరిస్థితిలో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు అని నిన్ను అన్ని రకాలుగా పరీక్షిస్తున్నాను. నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయిస్తే అప్పుడు అది నాకు అనిపిస్తే నీకు ఏది కావాలన్నా చేస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకున్నప్పుడు అర్హత లేనటువంటి బంధాలను నీకు తప్పకుండా దూరం చేస్తాను. నీకు ఎవరు తగ్గ బంధమో, నువ్వు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటావో వారే చివరి వరకు నీతో ఉంటారు. నిన్ను బాధ పెట్టిన వ్యక్తులు నీ నుంచి దూరం అవుతారు కూడా. బయట కూడా ఎవరు ఏంటి అనేది వెంటనే వారి హృదయం ఏంటి, వారి మార్పు ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎవరి బంధంతో అంటే తప్పుడు బంధంతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో రహస్యాలు, నిజాలు అన్నీ కూడా వెతికి తీస్తాను. నీతో ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ఎవరైతే నిజాలు పూర్తిగా కప్పేసి నీ ముందొకలా వెనకొకలా ప్రవర్తిస్తున్నారో అన్నీ బయట పెడతాను. ఇది నీకు శాపం కాదు, వరం. అవును, ఇది నీకు నష్టం కూడా కాదు, లాభం. నీ జీవితాన్ని అడ్డుకున్నటువంటి బంధం, నీ మనసుని కృంగదీసే బంధం, ఆ అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ శ్రేష్ఠని పూర్తిగా ఆపివేస్తున్న బంధం నీకు దూరం అవుతారు. కొన్ని నిమిషాల తర్వాత నీ జీవితం అనేది శాశ్వతంగా నీ నుండి చాలా మారుతుంది. నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ బంధం ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతుందో ఆ క్షణం నుంచి నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నువ్వు ఊహించని విధంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వే చూసి అమ్మా ఇది అసలు నా జీవితమేనా అని నువ్వే ఆశ్చర్యపోయేంత గొప్పగా, అద్భుతంగా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను. ఇది నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న మాట. నా మాటని వెనక్కి తీసుకోను, అలానే నా మాట పొల్లుపోదు కూడా. అన్నిటిని జరిపిస్తాను, జరిగేలా నేను చేస్తాను. నీ వెనకాల నటిస్తున్న బంధాన్ని నీకు దూరం చేస్తాను. ఆ బంధం ముగిశాక నీ జీవితం మునుపటిలా ఉండదు. దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టాలు వస్తాయి. ఏ పని చేసినా కలిసొస్తుంది. నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అలానే విజయం వైపు వెళ్తావు. అంతేకాదు, విజయం కూడా నిన్ను వరిస్తుంది. నిన్ను పట్టి వెనక్కి లాగుతూ ఉన్న ఆ మోసగాళ్ళు ఇక ఉండరు. నిన్ను బలహీనపరచడానికి ఆ మోసగాలు తెస్తున్న అవకాశాలను పక్కకు తొలగించడానికి ఇక ఎవ్వరూ కూడా నిన్ను అడ్డుగా పెట్టుకోరు. నీ ముందు నాటకాలు వేసే చాలామంది ఉన్నారు. నిన్ను ఎప్పుడూ కూడా కిందకి లాగాలని చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ దూరం చేస్తాను. అది ఎవరైనా కావచ్చమ్మా. ఆ బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి, అలానే వారు ఏ మంచి కోరి చెడు కోరి నీ దగ్గరికి వచ్చారా అనేది కూడా తెలియజేస్తాను. ఈ దుర్గమ్మను నమ్మి ఈ కుంకుమ తాకిన నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ మంచే ఉంటుంది. నేనుంటాను కదా. చెడు అనేది నీ మధ్య ఎక్కడా ఉండదు.
నీ మనసు కూడా పూర్తిగా స్వచ్ఛంగా మారిపోయేలా నేను చేస్తాను. అనవసరమైన ఆలోచనల నుంచి నిన్ను బయటపడేస్తాను. ఈ ఆలోచనలన్నీ కూడా నీ మంచి కోసమే. ఈ ప్రయత్నం అంతా నీ కోసమే తల్లి. నీకు మంచి జరగబోతుంది. ఈ మంచి సందేశం నీకు ఇవ్వడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చే మార్పులను నేను చూడడానికే ఈ సందేశాన్ని నీకు కనిపించి వినిపించేలా చేశాను. అంతేకాదు, నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు తెలుసుకోవడానికి ఈరోజు నేను ఈ మాటలన్నీ వినిపించాను. ఇక ఆ బంధం పూర్తిగా తొలగిస్తాను. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందిన సంబంధం కావచ్చు, నీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి నీ సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్ళని కానివ్వచ్చు, నిన్ను మోసం చేసిన వాళ్ళని, నువ్వు బాధపడుతుంటే నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టే వాళ్ళని, మాయ మాటలతో నిన్ను మభ్యపెట్టే దాన్ని, మాటల్లో తీపి చేతల్లో విషం మనసులో విషం ఉన్న వ్యక్తి కావచ్చు, ఇలా నీపై ప్రేమ నటిస్తూ నీ మీద ఆధారపడి నిన్ను కిందకి లాగుతున్న వాళ్ళని, పైకి ఎదగనివ్వకుండా చేస్తున్న వాళ్ళని, ఇలా అందరినీ కూడా ఒక్కొక్కరిగా నీకు దూరం చేస్తాను. మనసుని ప్రశాంతంగా ఉంచుతాను. రకరకాల వ్యక్తులు, రకరకాల మనసులతో ఉన్న వ్యక్తులు, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ముసుగు వేసుకున్న వ్యక్తి అన్ని రకాలుగా నిన్ను లోబరుచుకొని నువ్వే దిక్కు, నువ్వే ప్రపంచమని చెప్పి నీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి ఒక బంధంలా నీకు దగ్గరయ్యారు కదా. నీ హృదయానికి నొప్పి పుట్టేలా చేస్తున్నారు కదా. అలానే విడువలేనటువంటి బంధంగా నీ ముందు నటిస్తున్నారు. ఇక ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో సంతోషంగా ఉంటున్నావు. కానీ అన్ని రకాల సమస్యలకు కారణం ఆ బంధమే అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. నీకు బాధ కలిగిన ఆ జీవితం నుండి పూర్తిగా తొలగించేలా నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. ఇప్పటి నుంచి నీ జీవితం సంతోషంగా ఉంటుంది. రోజు కూడా నా ఆలయానికి కనీసం వస్తూ ఉండు. ఒక్కసారైనా నా ఆలయానికి వచ్చి దర్శించుకో. నా దగ్గర ఉన్న కుంకుమను తీసుకువెళ్ళి ప్రతిరోజు నీ నుదుట పెట్టుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇంతకాలం నువ్వు పడ్డ బాధలన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసులో మంచి ఆలోచనలు పుట్టేలా నేను చేస్తాను. నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా, నిశ్చింతగా ఉండేలా ఈ దుర్గమ్మ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక హాయిగా ఉండు. ఒక బంధానికి ముగింపు అనేది తప్పకుండా వస్తుంది. నేను పలకబోతున్నాను. ఇప్పటి నుంచి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు లేకుండా జీవితం అనేది హాయిగా సంతోషంగా ఉంటుంది. ఒకే ఒక్క మాట, ఆ మాట మనసు విరిగేలా చేస్తాను. ఆ పెద్ద బంధాన్ని, క్రూరమైన బంధం నుండి నిన్ను విముక్తి చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇక ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు. నీకైన శుభవార్తలన్నీ కూడా నీ చెవిన పడేలా చేస్తాను కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవన్ అయితే షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.